వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇది కూడా మనకి నెంబర్ సిస్టమ్ మోడల్ లానే ఉంటుంది, కానీ కొద్దిగా ఇందులో డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కెరెన్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అదే విధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఇప్పటివరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 31 చూద్దాం. ఏ పాజిటివ్ నెంబర్ వెన్ డిక్రీజ్డ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 21 టైమ్స్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్. ది నెంబర్ ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒక ధన సంఖ్యను 4 తగ్గించినప్పుడు ఆ సంఖ్య యొక్క విలోమానికి 21 రెట్లకు సమానం అవుతుంది. అంటే ముందు క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం చేయడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఒక ధన సంఖ్య నుంచి 4 తగ్గించినప్పుడు x-4 అండి. x-4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, దాని యొక్క విలోమము అంటే 1/x అండి. 1/x ఇంటూ దానికి ఎన్ని రెట్లు అంటే 21 రెట్లు, కాబట్టి ఇది ఈక్వల్ 21 అండి. x ని పంపించండి, ఏమవుతుందండి, x² - 4x ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుందండి. అంటే x² - 4x - 21 ఈజ్ ఈక్వల్ 0. -21 మనం ఏమని రాసుకోవచ్చు అండి, 3 7 అని రాసుకోవచ్చు. కాబట్టి -7 ఇంటూ 3 గా మనం తీసుకోవచ్చు అండి. అంటే x² - 7x ప్లస్ 3x - 21 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఏమవుతుందండి, x-7 మిగులుతుందండి. ఇక్కడ +3 కామన్ తీసినట్లయితే x-7 మిగులుతుందండి. x-7 ఉంది కాబట్టి x-7 ఇంటూ x+3 అండి. x+3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే అర్థం ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ మనం తీసుకోవాలి కాబట్టి పాజిటివ్ నెంబర్ ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ నెగిటివ్ సింబల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఎప్పుడు నెగిటివ్ తీసుకోకండి, ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం నెగిటివ్ తీసుకోకండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేయొచ్చండి. అయితే మీకు మాక్సిమం ఆన్సర్ అంతా కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ -7 గా మనం తీసుకున్నాం కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూ అని అర్థం అనమాట. ఇక్కడ -7 అంటే పాజిటివ్ వస్తుంది, ఇక్కడ +3 కాబట్టి నెగిటివ్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అది మనము ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, కోడెడ్ వచ్చేస్తుంది అది రీజనింగ్ లోన మనకి ఈక్వేషన్స్ లో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కువగా బ్యాంక్ కి ఎక్కువ ఇస్తుంటాడు. బ్యాంక్ పిఓ తప్పకుండా క్వశ్చన్ ఉంటుంది, ఎస్ఎస్సి లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఇటువంటి క్వశ్చన్స్. అందులో మనం టెక్నిక్స్ చెప్పడం జరిగిందండి. ఇది ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట ఈ టెక్నిక్స్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ వన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఏమి ఇచ్చాడంటే, ది సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 12 and 35 రెస్పెక్టివ్లీ. ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ విల్ బి అని ఇచ్చాడండి. రెండు సంఖ్యల మొత్తము మరియు లబ్ధము 12, 35 అండి. రెండు సంఖ్యలు ఏ అనుకుంటే, అంటే ఏ బి అనుకుంటే a + b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12 అండి. a × b ఈజ్ ఈక్వల్ టు 35 అండి. ఓకే అండి. అయితే వాటి ఉత్క్రమాల మొత్తం అన్నాడండి. ఉత్క్రమాల మొత్తం అంటే అర్థం ఏంటంటే 1/a + 1/b అని అర్థం అనమాట. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందంటే b + a/ab అవుతుందండి. ఆల్రెడీ b ప్లస్ మనకి ఏ అంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు కాబట్టి 12/ab అంతని 35 అండి. అంటే 12/35 కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్. ది నెంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ది నెంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక ధన సంఖ్య మరియు దాని యొక్క విలోమాల మొత్తము ఆ సంఖ్య మరియు దాని యొక్క విలోమాల వ్యత్యాసం యొక్క 3 రెట్లకు సమానమైన ఆ సంఖ్యను అడిగాడండి. చూడండి, ఇక్కడ ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ ఇట్ రెసిప్రోకల్. అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ది నెంబర్ ఈజ్ నెంబర్ కనుక్కోవాలి. ఒక ధన సంఖ్య మరియు దాని విలోమాల మొత్తము ఆ సంఖ్య మరియు దాని విలోమాల వ్యత్యాసము యొక్క 3 రెట్లకు సమానమైన ఆ సంఖ్య కనుక్కోండి అడిగాడండి. చూడండి, ఇక్కడ ఒక ధన సంఖ్య x గా తీసుకోండి, దాని యొక్క విలోమము 1/x అండి. ఈ రెండింటి యొక్క మొత్తము మళ్ళీ ఆ సంఖ్య దాని యొక్క విలోమాల భేదం అంటే వ్యత్యాసం అంటే ఎలా ఉన్నాయంటే చూడండి, ఇది దీనికి 3 రెట్లు అండి, దీనికి 3 రెట్లు సమానం అనమాట. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి చేయండి, ఏమవుద్దండి, x² +
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలిందండి. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3x స్క్వేర్ మైనస్ 3 అండి. ఇప్పుడు ఇవన్నీ పంపించండి. పంపించిస్తే ఏమవుతుందండి 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ 1 అండి. 3x స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ తీస్తే ఏమవుతుందండి, లేదా అటు పంపించవచ్చు. పంపించితే ఏమవుతుంది, రెండు ప్లస్ అయిపోతాయండి. అంటే ఇది ఇటు పంపించాను అనమాట. 3 ప్లస్ 1 అనమాట. 2x స్క్వేర్ 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4 అవుతుందండి. 2 1 జా 2 2 జా కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి √2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు √2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 అంటే మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్, మనకి క్వశ్చన్ అదే అడిగాడు కదండి, ఆ నెంబర్ అడిగాడు కదా, ఓకే. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ 37. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ 37. ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ 37 అనేది మనకి ఏది పాసిబుల్ అవదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మీకు తెలుసుకుంటే సింపుల్ గా చేయొచ్చండి. రెండు ధన సంఖ్యల యొక్క లబ్ధము, రెండు ధన సంఖ్యలు ఏబి అనుకుంటే ఏ ఇంటూ బి చేసినట్లయితే ఎంత అండి 37 అండి. ఇది పాసిబిలిటీస్ ఓన్లీ 1 ఇంటూ 37 మాత్రమే పాసిబుల్ అండి. ఏది పాసిబుల్ అవ్వదండి, ఎందుకంటే 37 ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి, ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఆ రెండు సంఖ్యల వ్యత్యాసము యొక్క వర్గమూలము అని అడిగండి. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల యొక్క వ్యత్యాసం ఎంత అవుతుందండి, 37 మైనస్ 1 అంటే 36 అవుతుందండి. ఈ 36కి మనం వర్గమూలం కట్టాలండి. 36కి వర్గమూలం ఎంత అండి, దీన్ని 6 స్క్వేర్ అని రాయొచ్చు కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి 6 మిగులుతుందండి. కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నేచురల్ నెంబర్స్ ఆర్ 12. సారీ 17 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నేచురల్ నెంబర్స్ ఆర్ 17. ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అని ఇచ్చాడు. చూడండి, ది సమ్ ఆఫ్ టూ నేచురల్ నెంబర్స్ ఆర్ 17. దెన్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అని, రెండు సహసంఖ్యల లబ్ధం 17. అప్పుడు వాటి వర్గాల విలోమాల మొత్తం ఎంత అడిగాడు. చూడండి, రెండు సహసంఖ్యల లబ్ధం 17 అండి. అంటే రెండు సహసంఖ్యలు ఏబి అనుకుంటే ఏబి 17 అండి. అప్పుడు వాటి వర్గాల విలోమాల మొత్తం ఎంత అని అడిగండి. వాటి వర్గాలు అంటే ఏ స్క్వేరు, ఇంకొకటి ఏమవుతుందంటే బి స్క్వేర్ అండి. దాని విలోమాలు అన్నాడు కాబట్టి 1/a స్క్వేర్ బై 1/b స్క్వేర్ అవుతుందండి. అంటే దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే బి స్క్వేర్ అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. వర్గాలు అంటే ఇక్కడ మనకి ఏమడిగాడండి, వర్గాల విలోమాలు, వర్గం అంటే ఏ స్క్వేర్ అండి, మన విలోమం అంటే 1/a స్క్వేర్ అవుతుంది, 1/b స్క్వేర్ అవుతుందండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఇప్పుడు ఈ బి స్క్వేర్ అడిగి వెళ్ళిపోతుంది, ఏ స్క్వేర్ అడిగి వెళ్ళిపోతుంది అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడండి, 17 ఇచ్చాడండి. దీన్ని పాసిబిలిటీ చూసుకున్నట్లయితే 1 ఇంటూ 17 ఒకటే పాసిబుల్ అండి. అంటే ఏ ఈక్వల్ టు 1 అని, బి ఈక్వల్ టు 17 అని. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 17 స్క్వేర్ తీసుకోవచ్చు అండి, బై 1 స్క్వేర్ ఇంటూ 17 స్క్వేర్ అండి. 1 ఇక్కడ 1 ప్లస్ 17 స్క్వేర్, 17 స్క్వేర్ అంటే 289 అండి. 289 ప్లస్ 1 అంటే 290 అవుతుందండి, బై 1 ఇంటూ 17 స్క్వేర్ అంటే 289 అవుతుందండి. అంటే 190 బై 289 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 189 బై కాదు, 190 బై 289 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. క్వశ్చన్ నెంబర్ 36 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ 2 and 1/2 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ అండ్ ది సమ్ మల్టిప్లైడ్ బై 4 and 1/2 and there is added to the product and the sum is divided by 1 and 1/5, the quotient becomes 25. What is the number? చూడండి, ఇక్కడ ఒక సంఖ్యకు 2 and 1/2 కూడిన ఆ సంఖ్య ఆ మొత్తాన్ని, చూడండి, ఒక సంఖ్యకు 2 and 1/2 కూడిన ఆ మొత్తాన్ని 4 and 1/2తో గుణించి ఆ లబ్ధానికి 3 జోడించి ఆ మొత్తాన్ని 1 and 1/5తో భాగిస్తే భాగఫలం ఎంత వస్తుందంటే 25 అవుతుందండి. అయినా ఆ సంఖ్య కనుక్కోమన్నాడు. చూడండి ఎంత లాజికల్ గా, ఎంత అంటే సాగ తీసుకుని పోయాడండి అంతే. ఒక సంఖ్య అంటే ఎక్స్ అండి, ఆ సంఖ్యకి ఏం కలపాలండి, 2 and 1/2 కలపాలండి. 2 and 1/2 కలిపామండి. ఆ మొత్తాన్ని 4 and 1/2తో గుణించాలండి. గుణించి ఆ లబ్ధానికి 3 జోడించాలండి. అంటే దీనికి 3 కలపాలన్నమాట.
జోడించి ఆ మొత్తాన్ని 1/1/5తో భాగిస్తే అంటే అన్నింటిలో కూడాను దేంతో భాగించాలంటే 1/1/5తో భాగిస్తే రిజల్ట్ ఏమొస్తుందంట 25 వస్తుందంట. అయితే ఆన్సర్ ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకునే ప్రయత్నించండి. ఎక్స్ ప్లస్ ఇక్కడ 2 2 4 ప్లస్ 1 అంటే 5 అవుతుందండి, 5/2 అండి ఇంటూ ఇక్కడ 4 2 8 ప్లస్ 1 అంటే 9/2 అవుతుందండి ప్లస్ 3 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇది 20 ఇంటూ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇటు పంపిస్తే ఏమో ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ 5 1 5 ప్లస్ 1 అంటే 6 అండి, 6/5 అవుతుందండి. 5 5 కాబట్టి 5 ఇంటూ 6 అంటే 30 అయిపోతుందండి ఇక్కడ 30. ఈ ప్లస్ 3 కాస్త ఇటు పంపించేస్తే ఏమవుతుంది -3 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/2 అవుతుందండి. ఎక్స్ ప్లస్ 5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి 30 - 3 అంటే 27 అవుతుందండి. ఇప్పుడు ఈ 27 9తో క్యాన్సిల్ అయిపోతుంది. 9 1 9 3 క్యాన్సిల్ అయిందండి. ఓకేనండి. ఇక్కడ బై 2 ఉంది కదండి, ఆ బై 2 అటు పంపించండి అంటే ఇంటూ అయిపోతుందండి. అంటే ఎక్స్ ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 అండి, అంటే 6 అయిపోతుందండి. 3 ఇంటూ 2 అంటే 6 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ 6 అయిందండి, ఇక్కడ 5/2 అటు పంపించండి. 5/2 అంటే 2.5 మీకు అలా తీసుకుంటే ఓకే. 6 నుంచి 5/2 మైనస్ చేసండి. 5/2 మైనస్ చేస్తే ఏమవుతుందండి 2 6 12 కాబట్టి 12 - 5 అంటే 7 అవుతుందండి. 7/2 అండి. 7/2 అంటే ఏమవుతుందండి 3.5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 3.5. ఆ సంఖ్య ఏదవుతుంది 3.5 అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. 3 numbers are in the ratio 4:5:6 అండి అండ్ దేర్ యావరేజ్ ఈస్ 25. ది లార్జెస్ట్ నెంబర్ అని అడిగాడండి. 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 4:5:6 నిష్పత్తిలో ఉంటే అంటే 3 సంఖ్యలు 4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క సగటు ఇచ్చాడండి 25. అయినా పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య ఇక్కడ ఎంతండి 6 కాబట్టి 6తో ఏదైతే క్యాన్సిల్ అయిపోతుందో మనకు ఆన్సర్ అవుతుందండి. 6తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవుతుందండి. అంటే ఒకటే మనం ఎలిమినేట్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఇక్కడ వాటి యొక్క సగటు ఇచ్చాడండి ఎంతండి 25 ఇచ్చాడండి. ఇప్పుడు దీని యొక్క సగటు చూడండి 4 + 5 + 6/3 అండి. 4 + 6 అంటే 10, 15, 15/3 అంటే ఏమవుతుంది 5 అవుతుందండి. 15/3 అంటే 5 అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అయినట్లయితే మరి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. 5 పార్ట్స్ అంటే 5 ఇంటూ 5 చేస్తే 25 అయింది కాబట్టి ఇక్కడ 6 ఇంటూ 5 చేయాలండి. 6 5 ఎంత అవుతుందండి 30 అవుతుంది. కాబట్టి అందులో పెద్ద సంఖ్య ఏమవుతుందండి 30 అవుతుందండి. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. అందులో పెద్ద సంఖ్య ఏమవుతుందండి 30 అవుతుందండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చూడండి. కాకపోతే దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి 4x అని రాసుకోవచ్చు, దీన్ని 5x అని రాసుకోవచ్చు, దీన్ని 6x అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి. మొత్తం దీనికి యావరేజ్ కట్టినట్లయితే 4x + 5x + 6x/3 అండి. నార్మల్ ప్రాసెస్ అనమాట. అంటే 15x/3 అండి. 3తో 3 5 కాబట్టి 5x అవుతుందండి. అంటే ఈ 5x ఈజ్ ఈక్వల్ టు 25 అండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 25/5 అంటే 5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 5 అయితే అందులో పెద్ద నెంబర్ ఏమనుకున్నాం 6x అనుకున్నాం కాబట్టి 6 ఇంటూ 5 అండి. 6 5 ఎంత అండి 30 అండి. అంటే 6x కదండి పెద్ద నెంబరు. పెద్ద సంఖ్య చూసుకున్నట్లయితే 6x కాబట్టి 6 ఇంటూ 5 అంటే 30 కాబట్టి 30 ఆన్సర్ అయిందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసాం అనమాట. ఇంకెక్కడ కొత్తగా ఏమైనా తీసుకురాలేదండి, అంత నార్మల్ ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, ఈ విధంగా అలవాటు చేసుకునే ప్రయత్నించండి. మనకి ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందని కాదు, కానీ ఈ మోడల్స్ అనేవి మనకి చాలా వరకు క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఉపయోగపడతాయండి. ప్రతి సమ్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 37 అండి. క్వశ్చన్ 38. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. 3 numbers are in the ratio 3:4:6 అండి. Their product is 1944 అండి. 1944. ది లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అని అండి. ఇక్కడ కూడా లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ 6 టేబుల్ తో పోయింది, అన్ని ఇక్కడ 6 టేబుల్ తో పోతున్నాయి కాబట్టి మనం ఆన్సర్ కనుక్కోలేము. నార్మల్ ప్రాసెస్ లో చేయండి. 3 సంఖ్యలు 3:4:6 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి యొక్క లబ్ధము 194 అంటే 1944 అండి. అయినా పెద్ద సంఖ్య కావాలండి. అయినా పెద్ద సంఖ్య. ఇప్పుడు చూడండి 3 సంఖ్యలు నిష్పత్తిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే 3x 4x 6x అని అర్థం అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటూ చేసినట్లయితే ఎంత అండి 1944 అండి. ఇప్పుడు x ఇంటూ x ఇంటూ x ఏమవుతుందండి x³ అవుతుందండి. x³ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 1944 ఈ 3 ఇంటూ 4 ఇంటూ 6 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి బైలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఏ టేబుల్ తో సింపుల్ గా క్యాన్సిల్ అయితే ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేయండి. 6 తో చూసుకున్నట్లయితే 6 8 అండి. సారీ 6 3 అండి, 8 కాదు. 6 3 18 అండి.
ఇంకా 14 ఉంటుంది. 6 2 12 అండి, 6 4 అండి, అంటే 324 అయిందండి. 4 తో చూసుకున్నట్లయితే 4 8 అండి, 4 1 అండి, 81. 3 తో చూసుకున్నట్లయితే 3 2 3 7 అండి, అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చిందండి. 27 ఏమని రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్ అని రాసుకోవచ్చు, కాబట్టి క్యూబ్ పోతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అయితే మనకు పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య అంటే 6x, కాబట్టి 6x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 అండి. 6 3 ఏమవుతుందండి 18 అవుతుందండి. 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ప్రాసెస్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. ది రేషియో బిట్వీన్ ఏ 2-digit నెంబర్ అండ్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 4:1. ఇఫ్ ది డిజిట్స్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఈజ్ 3 more than ది డిజిట్స్ ఇన్ టెన్స్ ప్లేస్, దెన్ ది నెంబర్ ఈజ్ అనండి. ఒక రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తం మధ్య నిష్పత్తి 4:1 అండి. ఒక రెండు అంకెల సంఖ్యకు ఆ సంఖ్యలోని అంకెల మొత్తానికి మధ్య నిష్పత్తి 4:1 అట. మరియు ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో ఉన్న అంకె కంటే 3 ఎక్కువ అండి. ఒకట్ల స్థానం నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒకట్ల స్థానంలో అంకె కంటే చూడండి, ఒకట్ల స్థానంలో అంకె పదిలి స్థానంలో అంకె కంటే 3 ఎక్కువ అంటే దీనికంటే 3 ఎక్కువ. అంటే దీనికంటే ఇది 3 ఎక్కువ. అంటే ఇది సమ్ 1 అయింది అనుకోండి, ఇది 4 అవుతుంది. ఇది 2 అయితే ఇది ఏమవుతుంది 5 అవుతుంది. ఇది 3 అయితే 6 అవుతుంది. ఇది 4 అయితే 7 అవుతుంది. ఇది 5 అయితే 8 అవుతుంది. ఇది 6 అయితే 9 అవుతుందండి. ఈ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇటువంటి ఆప్షన్స్ చూడండి, 24 లేదండి, 36 ఉందండి, 63 లేదండి, 96 లేదండి. కాబట్టి మన 36 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఆ విధంగా కాదు, ఇప్పుడు ఇది ఈ రేషియో సరిపోతుందో చూడండి. రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలో అంకెల మొత్తం మధ్య నిష్పత్తి. రెండు అంకెల సంఖ్య 36, ఈ రెండింటి మధ్య అంకెల మొత్తం నిష్పత్తి అండి. రెండు అంకెల మొత్తం ఎంత అంటే 9, కాబట్టి రెండింటి నిష్పత్తి 9 1 9 4 అండి, అంటే 4:1 సరిపోతుందా లేదండి. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు కండిషన్లని 36 సాటిస్ఫై చేసింది, కాబట్టి 36 కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 24 సాటిస్ఫై చేస్తుంది చూడండి, 24 ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి 6 అవుతుంది. 6 1 6 4 సాటిస్ఫై చేస్తుందండి. 63 చూడండి 9 7 అంటే 7 కాబట్టి సాటిస్ఫై చేయట్లేదండి. 96 చూడండి 9 + 6 ఎంత అండి 15, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై చేయట్లేదండి. ఈ రెండు సాటిస్ఫై చేస్తున్నాయి, కానీ 36 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే పదుల స్థానంలో అంకె కంటే ఒకట్ల స్థానంలో అంకె ఏముండాలంటే 3 ఎక్కువ ఉండాలండి. ఆ విధంగా 3 ఎక్కువ ఉంది, ఇది ఒకటే ఉంది, కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. Question number 40 చూడండి, two numbers are such that the square of the one is 224 less than the 8 times the square of the other. If the number be in the ratio 3:4, the numbers are అని ఇచ్చాడు. The numbers are ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి, మనం తెలుగులో చూద్దాం. రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క వర్గము మరొక సంఖ్య యొక్క వర్గానికి 8 రెట్లు ఉంటే 8 రెట్లు కంటే 224 తక్కువగా ఉన్నదండి. ఆ సంఖ్యల నిష్పత్తి 3:4 ఉంటే, అంటే ఆ సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యలు అడిగాడండి. ఆ సంఖ్యలు కావాలి. ఇప్పుడు చూడండి, ఆప్షన్ త్రూ ట్రై చేసాం అనుకోండి. ఇక్కడ 6 8 తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకు 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. ఇవి కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. ఇవి కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. 3:4 నిష్పత్తి, అన్ని కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయి, కాబట్టి నిష్పత్తి వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు 6 8 తీసుకుంటే చూడండి, రెండు సంఖ్యలు ఒక సంఖ్య యొక్క వర్గము మరొక సంఖ్య యొక్క వర్గానికి 8 రెట్లు కంటే 224 తక్కువగా ఉంటుందండి. ఓకేనండి, చూడండి ఇక్కడ మనకి కొద్దిగా ఆ విషయం, అక్కడ ఏ సంఖ్య ముందు తీసుకోవాలి, ఏ సంఖ్య వెనక్కి తీసుకోవాలని చూసుకోవాలి. కానీ ఆప్షన్ లో మనకి చిన్న సంఖ్య ముందు ఇచ్చాడు, కాబట్టి చిన్న సంఖ్యతో స్టార్టింగ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ చూడండి, మనం ఆ అంకెలు ఎలా తీసుకోవాలంటే ఇవే తీసుకోండి. ఎందుకు కనుక ఇది 3x, ఇది 4x గా తీసుకోండి. ఇప్పుడు దీనికి వర్గం చేయండి. వర్గం చేస్తే ఏమవుతుందో చూడండి, ఇక్కడ దేనికి వర్గం చేస్తామండి 4x² చేయండి. ఎందుకంటే మనకి 8 రెట్ల కంటే అన్నాడు, కాబట్టి ఇదే మనకి ఎక్కువ ఉంటుంది. 4x² చేయండి. 4x² ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటుందంట, మరొక సంఖ్య యొక్క వర్గం అంటే 3x² చేసి కంటే 224 తక్కువ అండి. అంటే దీనికంటే 224 తక్కువ అన్నాడు, కాబట్టి -224 చేయండి. ఓకేనండి, మరియు ఇంకేమన్నాడండి, దీనికి 8 రెట్లు కాబట్టి 8 చేయండి.
దీనికి 8 రెట్లు అన్నాడు కాబట్టి దీనికి ఇంటి 8 ఇచ్చాడు. చూడండి 4x² కాబట్టి 4x² అండి. 4 స్క్వేర్ అంటే 16 కాబట్టి 16x² అవుతుందండి. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది అంటే 9 ఇంటూ 8 అండి, అంటే 72x² అవుతుందండి, మైనస్ 224 అండి. ఇప్పుడు ఈ 16x² తీసుకొచ్చండి, 224 తీసుకొచ్చాను అంటే 224 ఈజ్ ఈక్వల్ టు 72x² మైనస్ 16x² అండి. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, ఈ రెండు మైనస్ చేస్తే 56 వస్తుందండి. 56x² ఈజ్ ఈక్వల్ టు 224 అండి. మరి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 224/56 అండి. 6 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి, 6 టేబుల్లో చివరి మనకు 4 వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి మనకి మాక్సిమం 56 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనండి, 2 నెంబర్స్ పోయినా 55 కంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మాక్సిమం 4 పోతుందండి. ఒకసారి చూడండి పోతుందో లేదో, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఈ 4 నెంబర్ రాయొచ్చండి, 2² రాయొచ్చు. దేర్ ఫోర్ మనకి ఏముందండి, x² ఈజ్ ఈక్వల్ టు 2² కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2. x ఈజ్ ఈక్వల్ 2 అయినట్లయితే నెంబర్స్ ఏమవుతాయండి, 3 ఇంటూ 2 4 ఇంటూ 2 అండి. 3 2 6 4 2 8 అండి. కాబట్టి 6, 8 అని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 6, 8. అయితే ఇది ఆప్షన్ త్రూ చేయగలమండి, కానీ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందండి. పొరపాటున మనం మొదటి ఆన్సర్ కరెక్టే కాబట్టి మనకు తక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది. మొదటి ఆన్సర్ కరెక్ట్ కాకపోతే సెకండ్ ఆన్సర్ అనేది మనం స్క్వేర్ చేసి ఇంటూ చేయడానికి కొద్దిగా కష్టం అండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇంకా కష్టం అవుతుందండి. కాబట్టి ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారం చేసేది సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 41 అండి. క్వశ్చన్ నెంబర్ 41 ఏమి ఇచ్చారండి, 2 numbers are such that the ratio between them is 4:7. If each is increased by 4, the ratio becomes 3:5. The larger number is అని ఇచ్చాడండి. అయితే పెద్ద నెంబర్ కావాలి. రెండు సంఖ్యలు వాటి మధ్య నిష్పత్తి 4:7 అండి. ప్రతి సంఖ్య 4 పెరిగితే నిష్పత్తి 3:5 అవుతుంది. అయినా పెద్ద సంఖ్య కావాలండి. ఇది మనం ఆల్రెడీ రేషనల్ ప్రాపర్షన్ లో చెప్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ రేషనల్ ప్రాపర్షన్ లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ క్వశ్చన్ కూడాను. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 4:7 అండి. అంటే ముందు 4:7 ఉందండి. ప్రతి సంఖ్య 4 పెరిగితే అంటే ఇది 4 పెరిగింది, ఇది 4 పెరిగింది, పెరిగితే 3:5 అవుతుందని చెప్పామండి. అయినా పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య అంటే ఏదండి, 7 కదండి పెద్ద సంఖ్య. కాబట్టి 7 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ అవుతుందండి. 7 టేబుల్ ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే 56 కరెక్ట్ ఆన్సర్. అయితే కొంతమందికి అది నమ్మకం కలగదు కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేయవలసిందే, చేద్దాము. ఇప్పుడు చూడండి, దీన్ని షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ లో చేసినట్లయితే మనకి ఏ నెంబర్ అయితే కావాలో అది మనం తీసుకోండి. 7 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ మల్టిప్లై చేయాలండి. అంటే రెండు వైపులు యాడింగ్ ఏదైతే చేస్తాం, యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇంటూ మల్టిప్లై చేసాను ఇంటూ. ఇప్పుడు ఈ నెంబర్ నుండి తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి 2 కాబట్టి ఇంటూ 2 అండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేసుకోవాలండి. 4 5 ఎంత అండి 20 అండి. 3 7 21 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 అండి. 7 4 28, 28 2 ఎంత అంటే 56 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 56 అవుతుందండి. షార్ట్ కట్ లో అండి. లేదు మీకు ఇంకా నార్మల్ గా కావాలంటే చూడండి, 4/7 మనం 4:7 4/7 గా రాసుకోవచ్చు. అంటే దాన్ని నేను 4x/7x అని రాసుకుంటాను. దీనికి 4 యాడ్ చేయాలి, దీనికి 4 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందండి 3/5 అవుతుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 into 4 అంటే 20 అవుతుందండి. 20x 5 into 4 అంటే 20 అండి. ఈజ్ ఈక్వల్ టు 3 7 21x అండి. 4 3 12 అండి. ఇప్పుడు ఈ 20x పంపించారనుకోండి ఏమవుతుందండి 21x - 20x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 ఉందండి. ఈ +12 కాస్త ఇటు వస్తే -12 అవుతుందండి. 20 నుంచి 12 మైనస్ చేస్తే ఎంత అండి 8 అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 21x - 20x అండి. ఎంత అవుతుందండి x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 8 వచ్చిందండి. x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే మనకి ఆ నెంబర్ ఏమవుతుందండి, ఇదే కదా పెద్ద నెంబర్ 7x అండి. కాబట్టి 7x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 7 × 8 = 56 అండి. ఓకేనండి, అంటే ఏ విధంగా చేసినా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ది సమ్ ఆఫ్ 3 numbers is 264 if the first number be twice the second number and thrice the third number and థర్డ్ నెంబర్ అని ఇచ్చాడు. సెకండ్ ట్వైస్ ది సెకండ్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేయకపోయి ఉంటాం. ఒకసారి చూద్దాం, క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ నెంబర్ బి 1/3 ఆఫ్ ది ఫస్ట్ అని ఇచ్చారు. 1/3 ఆఫ్ ది ఫస్ట్ దెన్ ది సెకండ్ నెంబర్ ఇది, అంటే సెకండ్ నెంబర్ కావాలండి. 3 సంఖ్యల మొత్తం 264. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు అండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు. మూడవ సంఖ్య చూడండి ఇక్కడ మొదటి సంఖ్యలో మూడో వంతు అండి. మొదటి సంఖ్యలో మూడో వంతు. అయితే మనం ఇప్పుడు ఏ సంఖ్య తీసుకుంటే బాగుంటుంది చూడండి. ఇక్కడ
ఇక్కడ ఏదైతే సింగిల్ గా ఉందో తీసుకోవాలండి. ఇక్కడ మొదటి సంఖ్య రెండు ఒకటి ఉండొచ్చు చూడండి. ఇది మొదటి సంఖ్య ఉన్నాయి. రెండో సంఖ్యను మనం ఎక్స్ అని తీసుకోండి. ఇప్పుడు మనకి 3 వరుస సంఖ్యలు ఏ బీసీ అనుకోండి. ఇది ఎక్స్ అండి. రెండో సంఖ్య ఎక్స్ అయితే మొదటి సంఖ్య చూడండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి రెట్టింపు కాబట్టి ఇది ఏమవుతుందంటే 2x అవుతుందండి. మూడవ సంఖ్య మొదటి సంఖ్యలో మూడవ వంతు అండి. దీనిలో మూడవ వంతు అంటే 2x/3 అవుతుంది. ఓకేనండి. ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఎంత రావాలండి? 264 రావాలండి. 264 మొత్తం ప్లస్ చేయండి. 3 2s ఎంత అండి? 6x అండి. 3 1 3 3x అండి ప్లస్ 2x/3 అండి ఈజ్ ఈక్వల్ టు 264. ఇప్పుడు మొత్తం చూడండి 6x ప్లస్ 3x ప్లస్ 2x అండి. 6 ప్లస్ 3 8 9 9 ప్లస్ 2 అంటే 11 అండి. 11x/3 ఈజ్ ఈక్వల్ టు 264 అండి. 11 తో చూసుకున్నట్లయితే 11 2 11 4 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 24 ఇక్కడ ఉంది. ఈ 3 ఇటు పంపిస్తే ఇంటూ 3 అండి. చూడండి 3 4 12 అండి. 2 3 2 6 అండి. 6 ప్లస్ 1 అంటే సారీ 1 6 ప్లస్ 1 అంటే 72 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 72 అవుతుందండి. అంటే రెండవ సంఖ్య కదా, రెండవ సంఖ్య x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 72 అవుతుందండి. మనకి ఏం కనుక్కోమని? రెండవ సంఖ్య కనుక్కోమని. రెండవ సంఖ్య మనం x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 72 అయిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43 అండి. ది సమ్ టూ నెంబర్స్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అండ్ ది సమ్ టూ నెంబర్స్ ఈజ్ 22. 5 times the one number is equal to 6 times the other number. ది బిగ్గెస్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ అన్నాడు. అంటే అందులో పెద్ద నెంబర్ కావాలండి. రెండు సంఖ్యల మొత్తం 22 అండి. ఒక సంఖ్య యొక్క 5 రెట్లు, ఒక సంఖ్యకు 5 రెట్లు, మరొక సంఖ్యకు 6 రెట్లకు సమానం అండి. రెండు సంఖ్యలు మనం ఏ బి అని తీసుకుంటే ఒక సంఖ్య యొక్క 5 రెట్లు 5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ బికి సమానం అండి. ఇప్పుడు ఈ బి పంపించారనుకోండి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6/5 అవుతుందండి. అంటే 6:5 గా తీసుకోవచ్చండి. 6:5. 6:5 అంటే రెండు సంఖ్యల యొక్క మొత్తం అన్నాడండి. రెండు సంఖ్యల యొక్క మొత్తం అన్నప్పుడు ఏమవుతుందండి? ఈ రెండు మొత్తం చేసినట్లయితే 11 పార్ట్స్ అవుతుందండి. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 22 అండి. అందులో పెద్ద ఏదండి? 6 కాబట్టి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11 పార్ట్స్ కాబట్టి 11 ఇంటూ 2 చేస్తే మనకు 22 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? 6 ఇంటూ 2 అండి. 6 2 ఎంత అవుతుందండి? 12 కాబట్టి మనకి 12 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, 12 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44 అండి. 1/5 of a number is equal to 5/8 of another number. If 35 is added to the first number, it becomes 4 times the second number. The second number is అని అడిగాడు. చూడండి, ఒక సంఖ్య యొక్క 5వ వంతు మరొక సంఖ్య యొక్క 5/8 వంతుకు సమానం అండి. మొదటి సంఖ్యకు 35 జోడించబడితే అది రెండవ సంఖ్యకు 4 రెట్లు అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ చూడండి రెండు సంఖ్యలు ఏబి అనుకున్నట్టయితే ఇక్కడ చూడండి మొదటి సంఖ్యకు 35 అంటే మొదటి సంఖ్య 35 యాడ్ చేసినట్లయితే రెండవ సంఖ్యకు 4 రెట్లు అవుతుంది, 4b అవుతుందండి. ఇది ఇలా ఉంచండి. ఇంకేమి ఇచ్చారండి? ఒక సంఖ్య యొక్క 5వ వంతు అంటే ఏలో 5 అండి, a/5 అనమాట. మరొక సంఖ్య యొక్క 5/8 వంతుకు సమానం అండి. అంటే 5/8 ఇంటూ బికి సమానం అనమాట. మరి ఈ బి పంపించండి. a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 5. ఈ 5 కూడా వెళ్ళిపోయింది అనుకోండి. 5 ఇంటూ 5/8 అవుతుందండి. 5 5 25 కాబట్టి 25/8 అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదో ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ తీసుకొని వేసేయండి. బి 7 పంపించండి. మనకి ఏం కావాలి? రెండవ సంఖ్య కావాలి, బి కావాలి కాబట్టి ఏ వాల్యూ కనుక్కోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 25b/8 అవుతుందండి. దీన్ని ఇక్కడ వేసేయండి. 25b/8 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 4b అండి. 4b పంపించండి. 25b/8 మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం మైనస్ చూస్తే తర్వాత చూద్దాం, -35 అండి. ఇప్పుడు చూడండి మైనస్ చేయండి. 25b మైనస్ ఇక్కడ 8 4 32 కాబట్టి 32b/8 ఈజ్ ఈక్వల్ టు -35 అండి. ఇక్కడ ఈ రెండు మైనస్ చేసినట్లయితే 7b వస్తుందండి. 7b/8 ఈజ్ ఈక్వల్ టు -35 అండి. ఇక్కడ కూడా ఏమొస్తుంది? మైనస్ వస్తుంది, ఎందుకంటే 32 పెద్దది కాబట్టి. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 7 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 7 1 7 5 అండి. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 8, ఇక్కడ బైలో 8 ఉందండి. ఆ 8 పంపించండి. బి ఈజ్ ఈక్వల్ టు 5 8 ఎంత అండి? 40 కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అటు ఇటు క్యాలిక్యులేషన్ చూసుకోండి. దేని తర్వాత ఏది అనేది మీరు చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనండి, దీన్ని మనము ఈ వాల్యూని ఎక్కడ వేసామంటే ఇక్కడ వేసామండి, ఈ ఈక్వేషన్ లో వేసాం. ఓకేనా, దీని తర్వాత ఇది రాసాం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 ఏమి ఇచ్చారంటే ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 25 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 13. ఫైండ్ ది ప్రొడక్ట్. ఫైండ్ ది ప్రొడక్ట్ అని అంటే ఆ రెండింటి యొక్క లబ్ధం కావాలి.
రెండు సంఖ్యల యొక్క మొత్తం 25 అండి. వాటి యొక్క వ్యత్యాసం ఎంత అండి? 13 అండి. అయితే వాటి లబ్దం కనుక్కోండి అడిగారు. రెండు సంఖ్యల యొక్క మొత్తం a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 25 అండి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఇలా ఎప్పుడు కూడా a ప్లస్ బి, a మైనస్ బి ఇచ్చాడు అనుకోండి, పెద్ద సంఖ్య కావాలనుకుంటే 2 ప్లస్ చేసి బై 2 చేయండి. చిన్న సంఖ్య కావాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 5 ప్లస్ 2 అంటే 5 ప్లస్ 3 అంటే 8 అండి. ఇక్కడ 2 ప్లస్ 1 అంటే 3 అండి. అంటే 38/2 అండి. అంటే ఎంత వస్తుందండి? 19 వస్తుందండి. బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 25 నుంచి 13 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 12 వస్తుందండి. 12/2 అంటే 6 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండు, ఇది ఏ ఇది బి కాబట్టి రెండు ఇంటూ చేయండి. 19 6 చూడండి. 19 6 ఎంత అండి? 114 కాబట్టి 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 19 వచ్చింది కాబట్టి 19 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే మనకి ఆన్సర్ అవుతుంది. అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అది కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం లేదండి. ఈ రెండింటి యొక్క లబ్ధం కావాలండి కాబట్టి ఏ ఇంటూ బి కావాలంటే ఏమవుతుంది? 19 ఇంటూ 6 అండి. 19 6 ఎంత అంటే 114 కాబట్టి 114 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వరకు మనము 45 క్వశ్చన్స్ చేసామంటే ప్రతి వీడియో కూడా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం వీడియో చేయడం జరుగుతుంది. 45 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఆ వీడియోస్ మీకు ఇప్పటివరకు జరిగిన వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మరొక నెంబర్ అండి 9346727921 అండి. ఈ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఇప్పటివరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 31 చూద్దాం. ఏ పాజిటివ్ నెంబర్ వెన్ డిక్రీజ్డ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 21 టైమ్స్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్. ది నెంబర్ ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఒక ధన సంఖ్యను 4 తగ్గించినప్పుడు ఆ సంఖ్య యొక్క విలోమానికి 21 రెట్లకు సమానం అవుతుంది. అంటే ముందు క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం చేయడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఒక ధన సంఖ్య నుంచి 4 తగ్గించినప్పుడు అంటే x-4 అండి. x-4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? దాని యొక్క విలోమము అంటే 1/x అండి. 1/x ఇంటూ దానికి ఎన్ని రెట్లు అంటే 21 రెట్లు కాబట్టి ఇది ఈక్వల్ టు 21 అండి. x ని పంపించండి. ఏమవుతుందండి? x² - 4x ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుందండి. అంటే x² - 4x - 21 ఈజ్ ఈక్వల్ టు 0. -21 ని మనం ఏమని రాసుకోవచ్చు అండి? 3 7 అని రాసుకోవచ్చు కాబట్టి -7 ఇంటూ 3 గా మనం తీసుకోవచ్చండి. అంటే x² - 7x ప్లస్ 3x -21 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఎక్స్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? x - 7 మిగులుతుందండి. ఇక్కడ +3 కామన్ తీసినట్లయితే x - 7 మిగులుతుందండి. x - 7 ఉంది కాబట్టి x - 7 ఇంటూ x + 3 అండి. x + 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే అర్థం ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ మనం తీసుకోవాలి కాబట్టి పాజిటివ్ నెంబర్ ఉన్నది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ నెగిటివ్ సింబల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదని చెప్పి నెగిటివ్ తీసుకోకండి. ఇటువంటి క్వశ్చన్స్ మాత్రం నెగిటివ్ తీసుకోకండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేయొచ్చండి. అయితే మీకు మాక్సిమం ఆన్సర్ అంతా కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ -7 గా మనం తీసుకున్నాం కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూ అని అర్థం అనమాట. ఇక్కడ -7 అంటే పాజిటివ్ వస్తుంది, ఇక్కడ +3 కాబట్టి నెగిటివ్ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అది మనము ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కోడెడ్ నుంచి వస్తుంది. అది రీజనింగ్ లోన మనకి ఈక్వేషన్స్ లో ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కువగా బ్యాంక్ కి ఎక్కువ ఇస్తుంటాడు. బ్యాంక్ పిఓ తప్పకుండా క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఎస్సి లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి, ఇటువంటి క్వశ్చన్స్. అందులో మనం టెక్నిక్స్ చెప్పడం జరిగిందండి. ఇది ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట ఈ టెక్నిక్స్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఏమి ఇచ్చాడంటే, ది సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 12 and 35 రెస్పెక్టివ్లీ. ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ విల్ బి అని ఇచ్చాడండి. రెండు సంఖ్యల మొత్తము మరియు లబ్ధము 12, 35 అండి. రెండు సంఖ్యలు ఏ అనుకుంటే అంటే ఏ బీలు అనుకుంటే a + b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12 అండి. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 35 అండి. ఓకేనండి. అయితే వాటి ఉత్క్రమాల మొత్తం అన్నాడండి. ఉత్క్రమాల మొత్తం అంటే అర్థం ఏంటంటే 1/a + 1/b అని అర్థం అనమాట. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందంటే b + a/ab అవుతుందండి. ఆల్రెడీ b ప్లస్ మనకి ఏ అంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు కాబట్టి 12/ab అంతా 35 అండి. అంటే 12/35 కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 అండి. ది సమ్ ఆఫ్ ఎ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ద
డిఫరెన్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ ది నంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ది నెంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక ధన సంఖ్య మరియు దాని యొక్క విలోమాల మొత్తము ఆ సంఖ్య మరియు దాని యొక్క విలోమాల వ్యత్యాసం యొక్క 3 రెట్లకు సమానమైన ఆ సంఖ్యను అడిగాడు. చూడండి ఇక్కడ, ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ది సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ థ్రైస్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ ఇట్ రెసిప్రోకల్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ది నెంబర్ ఈజ్ నెంబర్ కనుక్కోవాలి. ఒక ధన సంఖ్య మరియు దాని విలోమాల మొత్తము ఆ సంఖ్య మరియు దాని విలోమాల వ్యత్యాసము యొక్క 3 రెట్లకు సమానమైన ఆ సంఖ్య కనుక్కోండి అడిగాడండి. చూడండి ఇక్కడ, ఒక ధన సంఖ్య x గా తీసుకోండి, దాని యొక్క విలోమము 1/x అంటే ఈ రెండింటి యొక్క మొత్తము, మళ్ళీ ఆ సంఖ్య దాని యొక్క విలోమాల భేదం అంటే వ్యత్యాసం అంటే ఎలా ఉన్నాయంటే చూడండి, ఇది దీనికి 3 రెట్లు అండి, దీనికి 3 రెట్లకు సమానం అనమాట. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి చేయండి, ఏమవుతుందండి, x² ప్లస్ 1/x అవుతుందండి. ఇది ఈక్వల్ ఇక్కడ 3 into x² minus 1/x అవుతుందండి. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయిందండి, ఏం మిగిలిందండి మనకి x² ప్లస్ 1 మిగిలిందండి. ఇక్కడ 3 into x² అంటే 3x² minus 3 అండి. ఇప్పుడు ఇవన్నీ పంపించండి, పంపించిస్తే ఏమవుతుందండి, 3x² minus x² minus 3 minus 1 అండి. 3x² నుంచి x² తీస్తే ఏమవుతుందండి, లేదా అటు పంపించవచ్చు, పంపించిస్తే ఏమవుతుంది, 2 ప్లస్ అయిపోతాయండి. అంటే ఇది ఇటు పంపించాను అనమాట, 3 + 1 అనమాట. 2x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 అవుతుందండి. 2 1 జా 2 2 జా కాబట్టి దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు √2. x ఈజ్ ఈక్వల్ టు √2 అంటే మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్, మనకి క్వశ్చన్ అదే అడిగాడు కదండి, ఆ నెంబర్ అడిగాడు కదా. ఓకే, ది ప్రోడక్ట్ ఆఫ్ 2 whole numbers is 37. The product of 2 whole numbers is 37. The square root of the difference of the numbers is అని ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ 37 అనేది మనకి ఏది పాసిబుల్ అవ్వదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ విషయం మీకు తెలుసుకుంటే సింపుల్ గా చేయొచ్చండి. 2 ధన సంఖ్యల యొక్క లబ్ధము, 2 ధన సంఖ్యలు ఏబి అనుకుంటే ఏ ఇంటూ బి చేసినట్లయితే ఎంత అంటే 37 అండి. ఇది పాసిబిలిటీస్ ఓన్లీ 1 into 37 మాత్రమే పాసిబుల్ అండి, ఏది పాసిబుల్ అవ్వదండి. ఎందుకంటే 37 ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి, ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఆ 2 సంఖ్యల వ్యత్యాసము యొక్క వర్గమూలం అని అడిగాండి. ఇప్పుడు ఈ 2 సంఖ్యల యొక్క వ్యత్యాసం ఎంత అవుతుందండి, 37 - 1 అంటే 36 అవుతుందండి. ఈ 36కి మనం వర్గమూలం కట్టాలండి. 36కి వర్గమూలం ఎంత అండి, దీన్ని 6² అని రాయొచ్చు కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందంటే 6 మిగులుతుందండి. కాబట్టి 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఆర్ 12. Sorry, it's 17 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఆర్ 17. ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అని ఇచ్చాడు. చూడండి, ది సమ్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఆర్ 17. దెన్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది స్క్వేర్స్ అని, 2 సహసంఖ్యల లబ్ధం 17. అప్పుడు వాటి వర్గాల విలోమాల మొత్తం ఎంత అడిగాడు. చూడండి, 2 సహసంఖ్యల లబ్ధం 17 అండి. అంటే 2 సహసంఖ్యలు ఏబి అనుకుంటే ఏబి 17 అండి. అప్పుడు వాటి వర్గాల విలోమాల మొత్తం ఎంత అని అడిగండి. వాటి వర్గాలు అంటే a², ఇంకొకటి ఏమవుతుందంటే b² అండి. దాని విలోమాలు అన్నాడు కాబట్టి 1/a² / 1/b² అవుతుందండి. అంటే దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుందండి, a² + b² / a² into b² అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. వర్గాలు అంటే ఇక్కడ మనకి ఏమడిగాడండి, వర్గాల విలోమాలు, వర్గం అంటే a² అండి, మన విలోమం అంటే 1/a² అవుతుంది, 1/b² అవుతుందండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఇప్పుడు ఈ b² అడికి వెళ్ళిపోతుంది, a² అడికి వెళ్ళిపోతుంది అండి. a² + b² / a² b² అవుతుందండి. ఇప్పుడు మనకి ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడండి, 17 ఇచ్చాడండి. దీన్ని పాసిబిలిటీ చూసుకున్నట్లయితే 1 into 17 ఒకటే పాసిబుల్ అండి. అంటే a = 1 అని, b = 17 అని. ఆ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, 1² అంటే 1, 17² తీసుకోవచ్చండి, బై 1² into 17² అండి. 1 ఇక్కడ 1 + 17² అంటే 289 అండి. 289 + 1 అంటే 290 అవుతుందండి, బై 1 into 17² అంటే 289 అవుతుందండి. అంటే 190/289 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 189 కాదు, 190/289 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి.
క్వశ్చన్ నెంబర్ 36 ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 2 and 1/2 ఈజ్ యాడెడ్ టు ఏ నెంబర్ అండ్ ది సమ్ మల్టిప్లైడ్ బై 4 and 1/2 and there is added to the product and the sum is divided by 1 and 1/5, the quotient becomes 25. What is the number? చూడండి ఇక్కడ ఒక సంఖ్యకు 2 and 1/2 కూడిన ఆ సంఖ్య ఆ మొత్తాన్ని చూడండి, ఒక సంఖ్యకు 2 and 1/2 కూడిన ఆ మొత్తాన్ని 4 and 1/2తో గుణించి ఆ లబ్ధానికి 3 జోడించి ఆ మొత్తాన్ని 1 and 1/5తో భాగిస్తే భాగఫలం ఎంత వస్తుందంటే 25 అవుతుందండి. అయినా ఆ సంఖ్య కనుక్కోమన్నాడు. చూడండి ఎంత లాజికల్ గా ఎంత అంటే సాగ తీసుకుని పోయాడండి అంతే. ఒక సంఖ్య అంటే ఎక్స్ అండి, ఆ సంఖ్యకి ఏం కలపాలంటే 2 and 1/2 కలపాలండి. 2 and 1/2 కలిపామండి. ఆ మొత్తాన్ని 4 and 1/2తో గుణించాలండి. గుణించి ఆ లబ్ధానికి 3 జోడించాలండి. అంటే దీనికి 3 కలపాలన్నమాట. జోడించి ఆ మొత్తాన్ని 1 and 1/5తో భాగిస్తే అంటే అన్నింటిలో కూడాను దేంతో భాగించాలంటే 1 and 1/5తో భాగిస్తే రిజల్ట్ ఏమొస్తుందంట 25 వస్తుందంట. అయితే ఆన్సర్ ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్ ప్లస్ ఇక్కడ 2 2 4 ప్లస్ 1 అంటే 5 అవుతుందండి, 5/2 అండి. ఇంటూ ఇక్కడ 4 2 8 ప్లస్ 1 అంటే 9/2 అవుతుందండి, ప్లస్ 3 ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇది ఇంటూ వచ్చేస్తుంది అనమాట. ఇది పంపిస్తే ఏమో ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ 5 1 5 ప్లస్ 1 అంటే 6 అండి, 6/5 అవుతుందండి. 5 5 కాబట్టి 5 into 6 అంటే 30 అయిపోతుందండి. ఇక్కడ 30 ఈ ప్లస్ 3 కాస్త ఇటు పంపించేస్తే ఏమవుతుంది -3 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/2 అవుతుందండి. ఎక్స్ ప్లస్ 5/2 అవుతుందండి. ఇప్పుడు చూడండి 30 - 3 అంటే 27 అవుతుందండి. ఇప్పుడు ఈ 27 9తో క్యాన్సిల్ అయిపోతుంది. 9 1 9 3 క్యాన్సిల్ అయిందండి. ఓకేనండి. ఇక్కడ బై 2 ఉంది కదండి, ఆ బై 2 అటు పంపించండి అంటే ఇంటూ అయిపోతుందండి. అంటే ఎక్స్ ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 3 into 2 అంటే 6 అయిపోతుందండి. 3 into 2 అంటే 6 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ 6 అయిందండి, ఇక్కడ 5/2 అటు పంపించండి. 5/2 అంటే 2.5 మీకు అలా తీసుకుంటే ఓకే. 6 నుంచి 5/2 మైనస్ చేసేయండి. 5/2 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 5 2 6 12 కాబట్టి 12 - 5 అంటే 7 అవుతుందండి. 7/2 అంటే 7/2 అంటే ఏమవుతుందంటే 3.5 అంటే x ఈక్వల్ ఏమవుతుందంటే 3.5. ఆ సంఖ్య ఏదవుతుంది 3.5 అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. 3 numbers are in the ratio 4:5:6 అండి అండ్ దేర్ యావరేజ్ ఈస్ 25. ది లార్జెస్ట్ నెంబర్ అని అడిగాడండి. 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 4:5:6 నిష్పత్తిలో ఉంటే అంటే 3 సంఖ్యలు 4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క సగటు ఇచ్చాడండి 25. అయినా పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య ఇక్కడ ఎంతంటే 6 కాబట్టి 6తో ఏదైతే క్యాన్సిల్ అయిపోతుందో మనకు ఆన్సర్ అవుతుందండి. 6తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవుతుంది, ఇది అవుతుందండి. అంటే ఒకటే మనం ఎలిమినేట్ అయిందండి. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఇక్కడ వాటి యొక్క సగటు ఇచ్చాడండి ఎంతండి 25 ఇచ్చాడండి. ఇప్పుడు దీని యొక్క సగటు చూడండి 4 + 5 + 6/3 అండి. 4 + 6 అంటే 10 15 15/3 అంటే ఏమవుతుంది 5 అవుతుందండి. 15/3 అంటే 5 అంటే 5 parts ఈజ్ ఈక్వల్ టు 25 అయినట్లయితే మరి 6 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. 5 parts అంటే 5 into 5 చేస్తే 25 అయింది కాబట్టి ఇక్కడ 6 into 5 చేయాలండి. 6 5 ఎంత అవుతుందంటే 30 అవుతుంది. కాబట్టి అందులో పెద్ద సంఖ్య ఏమవుతుందంటే 30 అవుతుందండి. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. అందులో పెద్ద సంఖ్య ఏమవుతుందంటే 30 అవుతుందండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చూడండి. కాకపోతే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 4x అని రాసుకోవచ్చు, దీన్ని 5x అని రాసుకోవచ్చు, దీన్ని 6x అని రాసుకోవచ్చు అండి. ఓకేనండి. మొత్తం దీనికి యావరేజ్ కట్టినట్లయితే 4x + 5x + 6x/3 అండి. నార్మల్ ప్రాసెస్ అనమాట. అంటే 15x/3 అండి. 3తో 3 5 కాబట్టి 5x అవుతుందండి. అంటే ఈ 5x ఈజ్ ఈక్వల్ టు 25 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 25/5 అంటే 5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే అందులో పెద్ద నెంబర్ ఏమనుకున్నాం అంటే 6x అనుకున్నాం కాబట్టి 6 into 5 అండి. 6 5 ఎంత అండి 30 అండి. అంటే 6x కదండి పెద్ద నెంబరు. పెద్ద సంఖ్య చూసుకున్నట్లయితే 6x కాబట్టి 6 into 5 అంటే 30 కాబట్టి 30 ఆన్సర్ అయిందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసామన్నమాట. ఇంకెక్కడ కొత్తగా ఏమైనా తీసుకురాలేదండి, అంతా నార్మల్ ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, ఈ విధంగా అలవాటు చేసుకునే ప్రయత్నించండి. మనకి ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందని కాదు, కానీ ఈ మోడల్స్ అనేవి మనకి చాలా వరకు క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఉపయోగపడతాయండి. ప్రతి సమ్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 37 అండి. క్వశ్చన్ 38. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి.
3 numbers are in the ratio 3:4:6 అండి. their product is 1944 అండి. 1944. ది లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు అండి. ఇక్కడ కూడా లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. లార్జెస్ట్ నెంబర్ 6 టేబుల్ తో పోయింది, అన్ని ఇక్కడ 6 టేబుల్ తో పోతున్నాయి కాబట్టి మనం ఆన్సర్ కనుక్కోలేము. నార్మల్ ప్రాసెస్ లో చేయండి. 3 సంఖ్యలు 3:4:6 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి యొక్క లబ్ధము 1, 9, 4 అంటే 1944 అండి. అయినా పెద్ద సంఖ్య కావాలండి. అయినా పెద్ద సంఖ్య. ఇప్పుడు చూడండి 3 సంఖ్యలు నిష్పత్తిలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే 3x, 4x, 6x అని అర్థం అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటూ చేసినట్లయితే ఎంత అండి? 1944 అండి. ఇప్పుడు x ఇంటూ x ఇంటూ x ఏమవుతుందండి? x క్యూబ్ అవుతుందండి. x క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 1944 ఈ 3 ఇంటూ 4 ఇంటూ 6 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి? బైలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఏ టేబుల్ తో సింపుల్ గా క్యాన్సిల్ అయితే ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేయండి. 6 తో చూసుకున్నట్లయితే 6 8 అండి. సారీ 6 3 అండి, 8 కాదు. 6 3 18 అండి. ఇంకా 14 ఉంటుంది. 6 2 12 అండి. 6 4 అండి, అంటే 324 అయిందండి. 4 తో చూసుకున్నట్లయితే 4 8 అండి, 4 1 అండి, 81. 3 తో చూసుకున్నట్లయితే 3 2 3 7 అండి, అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 వచ్చిందండి. 27 ఏమని రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్ అని రాసుకోవచ్చు కాబట్టి క్యూబ్ పోతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ 3 అయితే మనకు పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య అంటే 6x కాబట్టి 6x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 అండి. 6 3 ఏమవుతుందండి? 18 అవుతుందండి. 18 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ప్రాసెస్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. ది రేషియో బిట్వీన్ ఏ 2 డిజిట్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 4:1. ఇఫ్ ది డిజిట్స్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఈజ్ 3 more than ది డిజిట్స్ ఇన్ టెన్స్ ప్లేస్ దెన్ ది నెంబర్ ఈజ్ అన్నాడండి. ఒక రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క అంకెల మొత్తం మధ్య నిష్పత్తి 4:1 అండి. ఒక రెండు అంకెల సంఖ్యకు ఆ సంఖ్యలోని అంకెల మొత్తానికి మధ్య నిష్పత్తి 4:1 అట. మరియు ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో ఉన్న అంకె కంటే 3 ఎక్కువ అండి. ఒకట్ల స్థానం నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఒకట్ల స్థానంలో అంకె కంటే చూడండి, ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకె కంటే 3 ఎక్కువ అండి. దీనికంటే 3 ఎక్కువ అంటే దీనికంటే ఇది 3 ఎక్కువ అంటే ఇది సమ్ 1 అయింది అనుకుంటే ఇది 4 అవుతుంది. ఇది 2 అయితే ఇది ఏమవుతుంది? 5 అవుతుంది. ఇది 3 అయితే 6 అవుతుంది. ఇది 4 అయితే 7 అవుతుంది. ఇది 5 అయితే 8 అవుతుంది. ఇది 6 అయితే 9 అవుతుందండి. ఈ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇటువంటి ఆప్షన్స్ చూడండి, 24 లేదండి, 36 ఉందండి, 63 లేదండి, 96 లేదండి. కాబట్టి మన 36 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ మనం ఆ విధంగా కాదు, ఇప్పుడు ఇది ఈ రేషియో సరిపోతుందో చూడండి. రెండు అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలో అంకెల మొత్తం మధ్య నిష్పత్తి. రెండు అంకెల సంఖ్య 36, ఈ రెండింటి మధ్య అంకెల మొత్తం నిష్పత్తి అండి. రెండు అంకెల మొత్తం ఎంత అంటే 9 కాబట్టి రెండింటి నిష్పత్తి 9 1 9 4 అండి, అంటే 4:1 సరిపోతుందో లేదండి. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు కండిషన్లని 36 సాటిస్ఫై చేసింది కాబట్టి 36 కరెక్ట్ ఆన్సర్ అండి. మరి 24 సాటిస్ఫై చేస్తుంది చూడండి, 24 ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 6 అవుతుంది. 6 1 6 4 సాటిస్ఫై చేస్తుందండి. 63 చూడండి, 9 7 అంటే 7 కాబట్టి సాటిస్ఫై చేయట్లేదండి. 96 చూడండి, 9 + 6 ఎంత అండి? 15 కాబట్టి ఇది కూడా సాటిస్ఫై చేయట్లేదండి. ఈ రెండు సాటిస్ఫై చేస్తున్నాయి కానీ 36 అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే పదుల స్థానంలో అంకె కంటే ఒకట్ల స్థానంలో అంకె ఏముంటారంటే 3 ఎక్కువ ఉండాలండి. ఆ విధంగా 3 ఎక్కువ ఉంది, ఇది ఒకటే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. Question number 40 చూడండి, two numbers are such that the square of the one is 224 less than the 8 times the square of the other. If the number be in the ratio 3:4, the numbers are అని ఇచ్చాడు. the numbers are ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడండి, మనం తెలుగులో చూద్దాం. రెండు సంఖ్యలలో ఒక సంఖ్య యొక్క వర్గము మరొక సంఖ్య యొక్క వర్గానికి 8 రెట్లు ఉంటే 8 రెట్లు కంటే 224 తక్కువగా ఉన్నదండి. ఆ సంఖ్యల నిష్పత్తి 3:4లో ఉంటే, అంటే ఆ సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యలు అడిగాడండి. ఆ సంఖ్యలు కావాలి. ఇప్పుడు చూడండి, ఆప్షన్ త్రూ ట్రై చేసాం అనుకోండి. ఇక్కడ 6 8 తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకు 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. ఇవి కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. ఇవి కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయండి. 3:4 నిష్పత్తి, అన్ని కూడా 3:4 నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి నిష్పత్తి వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు 6 8 తీసుకుంటే చూడండి, రెండు సంఖ్యలు ఒక సంఖ్య యొక్క వర్గము మరొక సంఖ్య యొక్క వర్గానికి 8 రెట్లు కంటే
8 రెట్ల కంటే 224 తక్కువగా ఉందండి. ఓకేనండి. చూడండి ఇక్కడ మనకి కొద్దిగా ఆ విషయం అక్కడ ఏ సంఖ్య ముందు తీసుకోవాలి, ఏ సంఖ్య వెనక్కి తీసుకోవాలని చూసుకోవాలి. కానీ ఆప్షన్‌లో మనకి చిన్న సంఖ్య ముందు ఇచ్చాడు కాబట్టి చిన్న సంఖ్యతోనే స్టార్టింగ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ చూడండి మనం ఆ అంకెలు ఎలా తీసుకోవాలంటే ఇవే తీసుకోండి. ఎందుకు కనుక ఇది 3x ఇది 4xగా తీసుకోండి. ఇప్పుడు దీనికి వర్గం చేయండి. వర్గం చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ దేనికి వర్గం చేస్తామండి 4x² చేయండి. ఎందుకంటే మనకి 8 రెట్ల కంటే అన్నాడు కాబట్టి ఇదే మనకి ఎక్కువ ఉంటుంది. 4x² చేయండి. 4x² ఈజ్ ఈక్వల్ ఎలా ఉంటుందంట మరొక సంఖ్య యొక్క వర్గం అంటే 3x² చేసి కంటే 224 తక్కువ అండి. అంటే దీనికంటే 224 తక్కువ అన్నాడు కాబట్టి -224 చేయండి. ఓకేనండి. మరియు ఇంకేమన్నాడండి దీనికి 8 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 8 చేయండి. దీనికి 8 రెట్లు అన్నాడు కాబట్టి దీనికి ఇంటూ 8 చేయండి. చూడండి 4x² కాబట్టి 4x² అండి. 4² అంటే 16 కాబట్టి 16x² అవుతుందండి. ఇక్కడ 3² అంటే 9 అవుతుందండి. 9 ఇంటూ 8 అండి అంటే 72x² అవుతుందండి -224 అండి. ఇప్పుడు ఈ 16x² తీసుకొచ్చండి 224 తీసుకొచ్చాను అంటే 224 ఈజ్ ఈక్వల్ టు 72x² -16x² అండి. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఈ రెండు మైనస్ చేస్తే 56 వస్తుందండి. 56x² ఈజ్ ఈక్వల్ టు 224 అండి. మరి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 224/56 అండి. 6 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుందండి 6 టేబుల్లో చివరి మనకు 4 వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి మనకి మాక్సిమం 56 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనండి. 2 నెంబర్స్ పోయినా 5 కంటే ఇది తక్కువ ఉంది కాబట్టి మాక్సిమం 4 పోతుందండి. ఒకసారి చూడండి పోతుందో లేదో. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఈ 4 నెంబర్ రాయొచ్చండి 2² రాయొచ్చు. దేర్ఫోర్ మనకి ఏమవుతుందండి x² ఈజ్ ఈక్వల్ టు 2² కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 2. x ఈజ్ ఈక్వల్ 2 అయినట్లయితే నెంబర్స్ ఏమవుతాయండి 3 ఇంటూ 2 4 ఇంటూ 2 అండి. 3 2 6 4 2 8 అండి. కాబట్టి 6,8 అని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 6,8. అయితే ఇది ఆప్షన్ త్రూ చేయగలమండి కానీ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందండి. పొరపాటున మనం మొదటి ఆన్సర్ కరెక్టే కాబట్టి మనకు తక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది. మొదటి ఆన్సర్ కరెక్ట్ కాకపోతే సెకండ్ ఆన్సర్ అనేది మనం స్క్వేర్లు చేసి ఇంటూ చేయడానికి కొద్దిగా కష్టం అండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇంకా కష్టం అవుతుందండి. కాబట్టి ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారం చేసేది సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 41 అండి. క్వశ్చన్ నెంబర్ 41 ఏమి ఇచ్చారండి 2 numbers are such that the ratio between them is 4:7. If each is increased by 4, the ratio becomes 3:5. The larger number is అని ఇచ్చాడండి. అయితే పెద్ద నెంబర్ కావాలి. రెండు సంఖ్యలు వాటి మధ్య నిష్పత్తి 4:7 అండి. ప్రతి సంఖ్య 4 పెరిగితే నిష్పత్తి 3:5 అవుతుంది. అయినా పెద్ద సంఖ్య కావాలండి. ఇది మనము రేషనల్ ప్రాపర్షన్ లో చెప్తున్నామండి ఇప్పుడు ఆల్రెడీ. ఈ రేషనల్ ప్రాపర్షన్ లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ క్వశ్చన్ కూడాను. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 4:7 అండి. అంటే ముందు 4:7 ఉందండి. ప్రతి సంఖ్య 4 పెరిగితే అంటే ఇది 4 పెరిగింది, ఇది 4 పెరిగింది. పెరిగితే 3:5 అవుతుందని చెప్పామండి. అయినా పెద్ద సంఖ్య కావాలండి. పెద్ద సంఖ్య అంటే ఏదండి 7 కదండి పెద్ద సంఖ్య. కాబట్టి 7 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ అవుతుందండి. 7 టేబుల్ ఇది ఒకటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే 56 కరెక్ట్ ఆన్సర్. అయితే కొంతమందికి అది నమ్మకం కలగదు కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేయవలసిందే చేద్దాము. ఇప్పుడు చూడండి దీనికి షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ లో చేసినట్లయితే మనకి ఏ నెంబర్ అయితే కావాలో అది మనం తీసుకోండి 7 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ మల్టిప్లై చేయాలండి. అంటే రెండు వైపులు యాడింగ్ ఏదైతే చేస్తాం యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఇంటూ మల్టిప్లై చేసాను ఇంటూ ఇప్పుడు ఈ నెంబర్ నుండి తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి 2 కాబట్టి ఇంటూ 2 అండి బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి డిఫరెన్స్ చేసుకోవాలండి. 4 5 ఎంత అండి 20 అండి. 3 7 21 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1 కాబట్టి 1 అండి. 7 4 28 28 2 ఎంత అంటే 56 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 56 అవుతుందండి. షార్ట్ కట్ లో అండి. లేదు మీకు ఇంకా నార్మల్ గా కావాలంటే చూడండి 4/7 మనం 4:7 4/7 గా రాసుకోవచ్చు. అంటే దాన్ని నేను 4x/7x అని రాసుకుంటాను. దీనికి 4 యాడ్ చేయాలి, దీనికి 4 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందండి 3/5 అవుతుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ 4 అంటే 20 అవుతుందండి. 20x 5 ఇంటూ 4 అంటే 20 అండి. ఈజ్ ఈక్వల్ టు 3 7 21x అండి. 4 3 12 అండి. ఇప్పుడు ఈ 20x పంపించారనుకోండి ఏమవుతుందండి 21x - 20x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20 ఉందండి. ఈ ప్లస్ 12 కాస్త ఇటు వస్తే -12 అవుతుందండి. 20 నుంచి 12 మైనస్ చేస్తే ఎంత అండి 8 అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 21x - 20x అండి. ఎంత అవుతుందండి x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి
8 వచ్చిందండి. x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తే మనకి ఆ నెంబర్ ఏమవుతుందండి? ఇదే కదా పెద్ద నెంబర్ 7x అండి. కాబట్టి 7x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 7 × 8 ఈక్వల్ టు 56 అండి. ఓకేనండి. అంటే ఏ విధంగా చేసినా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ది సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్ ఈజ్ 264 if the first number be twice the second number and thrice the third number and థర్డ్ నెంబర్ అని ఇచ్చాడు. సెకండ్ ట్వైస్ ది సెకండ్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేయకపోయి ఉంటాం. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ నెంబర్ బి 1/3 ఆఫ్ ది ఫస్ట్ అని ఇచ్చాడు. 1/3 ఆఫ్ ది ఫస్ట్ దాని సెకండ్ నెంబర్ ఇది అంటే సెకండ్ నెంబర్ కావాలండి. 3 సంఖ్యల మొత్తం 264. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు అండి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు. మూడవ సంఖ్య చూడండి ఇక్కడ మొదటి సంఖ్యలో మూడో వంతు అండి. మొదటి సంఖ్యలో మూడో వంతు. అయితే మనం ఇప్పుడు ఏ సంఖ్య తీసుకుంటే బాగుంటుంది చూడండి. ఇక్కడ ఏదైతే సింగిల్ గా ఉందో తీసుకోవాలండి. ఇక్కడ మొదటి సంఖ్య రెండు ఒకటి ఉండదు చూడండి. ఇది మొదటి సంఖ్య ఉన్నాయి. రెండో సంఖ్య మనం ఎక్స్ అని తీసుకోండి. ఇప్పుడు మనకి 3 వరుస సంఖ్యలు ఏ బీసీ అనుకోండి. ఇది ఎక్స్ అండి. రెండో సంఖ్య నెక్స్ట్ అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి రెట్టింపు కాబట్టి ఇది ఏమవుతుందంటే 2x అవుతుందండి. మూడవ సంఖ్య మొదటి సంఖ్యలో మూడో వంతు అండి. దీనిలో మూడో వంతు అంటే 2x/3 అవుతుంది. ఓకేనండి. ఈ 3 ప్లస్ చేస్తే మనకి ఎంత రావాలంటే 264 రావాలండి. 264 మొత్తం ప్లస్ చేయండి. 3 2s ఎంత అంటే 6x అండి. 3 1 3x అండి ప్లస్ 2x/3 అండి ఈజ్ ఈక్వల్ టు 264. ఇప్పుడు మొత్తం చూడండి 6x ప్లస్ 3x ప్లస్ 2x అండి. 6 ప్లస్ 3 8 9 9 ప్లస్ 2 అంటే 11 అండి. 11x/3 ఈజ్ ఈక్వల్ టు 264 అండి. 11తో చూసుకున్నట్లయితే 11 2s 11 4s అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 24 ఇక్కడ ఉంది. ఈ 3 పంపిస్తే ఇంటూ 3 అండి. చూడండి 3 4s 12 అండి. 3 2s 6 అండి. 6 ప్లస్ 1 అంటే 1 6 ప్లస్ 1 అంటే 72 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 72 అవుతుందండి. అంటే రెండవ సంఖ్య కదా, రెండవ సంఖ్య x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 72 అవుతుందండి. మనకి ఏం కనుక్కోమని రెండవ సంఖ్య కనుక్కోమని రెండవ సంఖ్య మనం x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 72 అయిందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43 అండి. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అండ్ ది సమ్ టూ నెంబర్స్ ఈజ్ 22. 5 times the one number is equal to 6 times the other number. ది బిగ్గెస్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ అనండి. అంటే అందులో పెద్ద నెంబర్ కావాలండి. రెండు సంఖ్యల మొత్తం 22 అండి. ఒక సంఖ్య యొక్క 5 రెట్లు మరొక సంఖ్యకు 6 రెట్లకు సమానం అండి. రెండు సంఖ్యలు మనం ఏ బి అని తీసుకుంటే ఒక సంఖ్య యొక్క 5 రెట్లు 5 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ బికి సమానం అండి. ఇప్పుడు ఈ బీని పంపించారనుకోండి a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6/5 అవుతుందండి. అంటే 6:5 గా తీసుకోవచ్చు అండి. 6:5 6:5 అంటే రెండు సంఖ్యల యొక్క మొత్తం అన్నాడండి. రెండు సంఖ్యల యొక్క మొత్తం అన్నప్పుడు ఏమవుతుందండి? ఈ రెండు మొత్తం చేసినట్లయితే 11 పార్ట్స్ అవుతుందండి. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 22 అండి. అందులో పెద్ద ఏదండి? 6 కాబట్టి 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11 పార్ట్స్ కాబట్టి 11 ఇంటూ 2 చేస్తే మనకు 22 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? 6 ఇంటూ 2 అండి. 6 2 ఎంత అవుతుంది? 12 కాబట్టి మనకి 12 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. 12 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44 అండి. 1/5 of a number is equal to 5/8 of another number. If 35 is added to the first number, it becomes 4 times the second number. The second number is అని అడిగాడు. చూడండి, ఒక సంఖ్య యొక్క 5వ వంతు మరొక సంఖ్య యొక్క 5/8 వంతుకు సమానం అండి. మొదటి సంఖ్యకు 35 జోడించబడితే అది రెండవ సంఖ్యకు 4 రెట్లు అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలు ఏబి అనుకున్నట్టయితే ఇక్కడ చూడండి మొదటి సంఖ్యకు 35 అంటే మొదటి సంఖ్య 35 యాడ్ చేసినట్లయితే రెండవ సంఖ్యకు 4 రెట్లు అవుతుందండి. 4b అవుతుందండి. ఇది ఇలా ఉంచండి. ఇంకేమి ఇచ్చాడండి? ఒక సంఖ్య యొక్క 5వ వంతు అంటే ఏలో 5 అండి. a/5 అనమాట. మరొక సంఖ్య యొక్క 5/8 వంతుకు సమానం అండి. అంటే 5/8 ఇంటూ బికి సమానం అనమాట. మరి ఈ బిని పంపించండి. a/b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 5. ఈ 5 కూడా వెళ్ళిపోద్ది అనుకోండి. 5 ఇంటూ 5/8 అవుతుందండి. 5 5 25 కాబట్టి 25/8 అని అర్థం అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఏదో ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ తీసుకొని వేసేయండి. ఇప్పుడు బి 7 పంపించండి. మనకి ఏం కావాలి? రెండవ సంఖ్య కావాలి, బి కావాలి కాబట్టి ఏ వాల్యూ కనుక్కోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 25b/8 అవుతుందండి. దీన్ని ఇక్కడ వేసేయండి. 25b/8 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 4b అండి. 4b పంపించండి. 25b/8 మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు మైనస్ వస్తే తర్వాత చూద్దాం -35 అండి. ఇప్పుడు చూడండి మైనస్ చేయండి.
25b మైనస్ ఇక్కడ 8 4 32 కాబట్టి 32b/8 ఈజ్ ఈక్వల్ టు -35 అండి. ఇక్కడ ఈ రెండు మైనస్ చేసినట్లయితే 7b వస్తుందండి. 7b/8 ఈజ్ ఈక్వల్ టు -35 అండి. ఇక్కడ కూడా ఏమొస్తుంది మైనస్ వస్తుంది, ఎందుకంటే 32 పెద్దది కాబట్టి. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 7 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 7 1 7 5 అండి. మరి b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 8 ఇక్కడ బైలో 8 ఉందండి. ఆ 8 పంపించండి. b ఈజ్ ఈక్వల్ టు 5 8 ఎంత అండి 40 కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అటు ఇటు హెల్ప్ చేసి చూసుకోండి. దేని తర్వాత ఏది అనేది మీరు చెక్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనండి, దీన్ని మనము ఈ వాల్యూని ఎక్కడ వేసామంటే ఇక్కడ వేసామండి, ఈ ఈక్వేషన్లో వేసాం. ఓకేనా, దీని తర్వాత ఇది రాసాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 ఏమి ఇచ్చారంటే ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 25 అండ్ ద డిఫరెన్స్ ఈస్ 13. ఫైండ్ ది ప్రొడక్ట్ అని అంటే ఆ రెండింటి యొక్క లబ్ధం కావాలి. రెండు సంఖ్యల యొక్క మొత్తం 25 అండి, వాటి యొక్క వ్యత్యాసం ఎంత అండి 13 అండి. అయితే వాటి లబ్ధం కనుక్కోండి. రెండు సంఖ్యల యొక్క మొత్తం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 25 అండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఇలా ఎప్పుడు కూడా a ప్లస్ బి a మైనస్ బి ఇచ్చాడు అనుకోండి, పెద్ద సంఖ్య కావాలనుకుంటే 2 ప్లస్ చేసి బై 2 చేయండి. చిన్న సంఖ్య కావాలంటే 2 మైనస్ చేసి బై 2 చేయండి. ఈ 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి 5 ప్లస్ 2 అంటే 5 ప్లస్ 3 అంటే 8 అండి. ఇక్కడ 2 ప్లస్ 1 అంటే 3 అండి, అంటే 38/2 అండి. అంటే ఎంత వస్తుందండి 19 వస్తుందండి. b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 25 నుంచి 13 మైనస్ చేస్తే ఏమొస్తుంది 12 వస్తుందండి. 12/2 అంటే 6 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండు, ఇది a ఇది b కాబట్టి 2 ఇంటూ చేయండి. 19 6 చూడండి, 19 6 ఎంత అండి 114 కాబట్టి 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 114 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 19 వచ్చింది కాబట్టి 19 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే మనకి ఆన్సర్ అవుతుంది, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అది కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి. ఈ రెండింటి యొక్క లబ్ధం కావాలండి కాబట్టి a ఇంటూ b కావాలంటే ఏమవుతుంది 19 ఇంటూ 6 అండి. 19 6 ఎంత అంటే 114 కాబట్టి 114 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వరకు మనము 45 క్వశ్చన్స్ చేసామంటే ప్రతి వీడియో కూడా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం వీడియో చేయడం జరుగుతుంది. 45 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ఆ వీడియోస్ మీకు ఇప్పటి వరకు జరిగిన వీడియోస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మరొక నెంబర్ అండి 9346727921 అండి. ఈ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.